అందరికీ నమస్కారం. ఈరోజు మైనాబాద్ అజీజ్ నగర్ ఏరియాలో ఈఎంఆర్ ఫామ్ హౌస్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్, ఎస్ఓటీ టీమ్ ప్లస్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు ఒకటి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ ఉండే. దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్, 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చేసింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి వెపన్ ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. సో మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా ఇక్కడ పార్టీ లాగా నడిచింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురుది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేదు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు, ఆయన నమిత్ శర్మ ఆయన చేశారు. ఫైరింగ్ ఎందుకు ఓపెన్ చేసేసారు? అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచనకి పోలీస్ వాళ్ళు వస్తున్నారు. 5 మంది పాజిటివ్, దానిలో రోహిత్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే తాండూర్, తర్వాత నమిత్ మిశ్రా, దెన్ రితేష్ రెడ్డి, కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, 5గురు ఉన్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది కామన్ ఇంటెన్షన్ లాగా ఉంది. ఇది కామన్ ఇంటెన్షన్ అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి వస్తుంది. దానిలో ఎవరు తెలిసిన వాళ్ళు తెలిసిన తర్వాత కూడా ఫైరింగ్ చేస్తున్నారు. సో అందరిపైన కాదు, బట్ డెఫినెట్లీ ఇంట్రోగేషన్ బట్టి ఎవరెవరు ఉండొచ్చు అని చెప్పేసి మనం మీట్ కావడానికి కారణం ఏంటి? అంటే క్యాజువల్ ఇప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు, డిఫరెంట్ ఏరియాలో ఉన్నారు. మోస్ట్లీ కనెక్షన్స్ కోసం ఈ వీకెండ్ పార్టీ ఉంది. అండ్ రెడ్డి గారు ఆయన ప్లాన్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు, అందరికీ కాల్ చేసి కూడా పిలిచారు. కాబట్టి అది జస్ట్ క్యాజువల్ మీటప్, స్పెసిఫిక్ ఏదైనా సెలబ్రేషన్స్ అంతా. ఎట్లా పరిచయం అంటే ఇప్పుడు ఒకరికి పరిచయం ఉంది. వాళ్ళ డిఫరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్, అట్లా ఒక కమ్యూనిటీ ఇటు అటు అయినా ఉండొచ్చు. సో అట్లా పరిచయం ఉంది. లేడీ ఎవరన్నా ఉన్నారా సార్? లేడీ ఒకటి ఉంది. 9 మెంబర్స్ మేల్, 1 మెంబర్ లేడీ. సరీఫ్ రెడ్డి, ఈజ్ వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి. ఆమె కౌశిక్ రవితో కలిసి వచ్చేసింది. ఆమెకు నెగటివ్. సార్ ఇది డ్రగ్ ఏమైనా సీజ్ చేశారా? డ్రగ్ ఒకటి 2 గ్రామ్ అంటే వైట్ పౌడర్ దొరికినాయి. అది చెక్ చేసిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ డ్రగ్ ఆర్ నాట్, అది కన్ఫర్మేషన్. వీళ్ళు పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏ డ్రగ్ కన్సూమ్ చేసామని చెప్పారు? ఎంత క్వాంటిటీ ఏదేమైనా? అంటే ఇక్కడే వాళ్ళు ఇప్పటికీ ఇంట్రోగేషన్లో వాళ్ళు అనట్లేదు. ఒకరు సిమ్లా నుంచి వచ్చాను నేను, ఒక 2 వీక్స్ క్రితం నేను తాగాను అది చెప్తున్నారు. ఒకరు గోవా నుండి వచ్చాను, గోవాలో తాగానని అట్లా చెప్తున్నారు. సో ఇంకా ఇంట్రోగేషన్లో ఇంకా బయటికి క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ముందుకు ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తాము.
సార్ ఇప్పుడు జంట తెలుగు రాష్ట్రాల్లో ఏ గొడవ అయినా డ్రగ్స్ అయినా మొయినాబాద్ హైలైట్ అవుతుంది, కానీ ఇక్కడ పోలీసులు ఏం చేస్తారు? ఫామ్ హౌస్ లో ప్రతి గొడవ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు సార్? ఫామ్ హౌసెస్ లో ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. జంట రాష్ట్రాల్లో జరుగుతుంది, తెలంగాణ ఇప్పుడు మొయినాబాద్ ఎక్కువ హైలైట్ అవుతుంది. మనం వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ 3 monthsలో మనం రెండోసారి ఇట్లానే వీకెండ్ టైంలో ఒక కార్డన్ సర్చ్ లాగా పెట్టుకొని సుమారు 200+ మంది 10 టీమ్స్ తయారు చేసి ఒకసారి కాదు రెండోసారి న్యూ ఇయర్ ఈవ్లో కూడా మనం మొత్తం ఈ ఏరియా చెక్ చేసాం, అంటే జనరల్ సర్ప్రైజ్ చెకింగ్ లాగా. సో మన తరఫు నుండి ఒకటి డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెన్స్, అది రెండు మనం పెడుతున్నాం. ఇంటెలిజెన్స్ పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా ఈ రిజల్ట్ ఒకటి వచ్చింది. సో జనరల్ డెటరెన్స్ యాజ్ వెల్ యాజ్ మనం స్పెసిఫికల్ ఇన్పుట్ బెస్ట్ యాక్షన్ తీసుకోవడం అది చేస్తూ ఉన్నాం మనం. మధ్యలో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ గ్రూప్లో కూడా ఈ చిన్న ఫామ్ హౌసెస్, అంటే ఇవన్నీ ఫామ్ హౌసెస్ వచ్చినాయి, ప్రైవేట్ ఫామ్ హౌసెస్. దీనికి బుకింగ్ కూడా ఆన్లైన్ అవుతున్నది. అండ్ సిటీ నుండి 5-6 కలిసి ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళ ఇంటర్నల్ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. సో చాలా మటుకు మనకి ఈ ఫామ్ హౌస్ ఓనర్స్ వాళ్ళు కూడా అవగాహన తీసుకువచ్చాము. ఒకవేళ మీరు ఇట్లా దొరికితే మీ పైన కూడా డెఫినెట్లీ చర్యలు ఉంటుంది, మీది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా పోలీస్ తరఫు నుండి ఇన్ఫర్మేషన్ పోతున్నది. రెగ్యులర్ మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. సో అయినా కూడా మధ్యలో ఈ విధంగా వస్తుంది. బట్ జనరల్గా మరీ ఎక్కువ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్, ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది అంటే యంగ్ క్రౌడ్ ఉన్నారు, వీకెండ్ బయటికి రావడానికి ఈ ఏరియాలో వచ్చి ఫామ్ హౌసెస్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ప్రతి దానిలో ఈ విధంగా ఉంది ఆర్ డ్రగ్సే వాడుతున్నారు అనేది మనం ఏదైనా వచ్చినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము మనం. సరే, ఇప్పుడు నెగటివ్ వచ్చిన వాళ్ళను పంపించేస్తున్నారా? పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద ఏంటి, వాళ్ళని విక్టిమ్స్ చూస్తారా ఏంటి? అంటే రిమైండ్ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇప్పుడు అందరు కన్జంప్షన్ కింద వస్తారు. బికాజ్ మనకి స్మాల్ క్వాంటిటీ దొరికినాయి, అది కూడా రోహిత్ రెడ్డి వాళ్ళ డ్రైవర్ నుంచి దొరికినాయి మనకి. సో పెడ్లింగ్ కింద ఏం లేదు, కన్జంప్షన్ కూడా కింద ఉంది. 27 ఆఫ్ సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్. సో దానిలో మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం అందరికీ, బికాజ్ డ్రగ్ టెస్ట్ కూడా టెస్ట్ కిట్ అప్పుడు పాజిటివ్ నెగటివ్ అయినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్స్. సో అందుకే ఖచ్చితంగా అది బ్లడ్ టెస్ట్ ద్వారానే కన్ఫర్మేషన్ చేయించాలి, FSL పంపించే. సో అందుకే అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాం, అది FSLకి పంపిస్తాం. అండ్ దెన్ ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది వెదర్ యాక్చువల్లో ఉన్నారా లేదా అని. సార్, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతుంది. ఒక రాజకీయవేత్తనే, రోల్ మోడల్ ఉండాల్సిన రాజకీయవేత్తనే డ్రగ్స్ పట్టుబడుతుంది. దీనిపైన మీ అభిప్రాయం? ఏదైనా సొసైటీ డ్రగ్స్ అనేది చాలా నష్టకరంగా, ఈ చిన్న ఊరు ఉండొచ్చు ఆర్ పెద్ద రాష్ట్రం ఉండొచ్చు, మన డ్రగ్స్ సంబంధించి అస్సలు 0 టాలరెన్స్. దానికి ఏదైనా పొలిటికల్ రీజన్ కానీ, రిలీజన్ కానీ ఆర్ పర్టికులర్ పార్టీ కానీ ఏమి లేదు. డ్రగ్స్ అంటే అస్సలు వద్దు, కంప్లీట్ 0 టాలరెన్స్. దానిలో రాజకీయం చేయడానికి ఏం లేదు. ఐ డోంట్ థింక్, అంటే మనం పోలీస్ పరంగా ఏదైనా వచ్చినా మనం ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకుంటాము. పొలిటికల్గా ఏమైనా ఒత్తిడి వస్తుందా సార్ పోలీసులకి ఈ కేసు పైన?